ఫ్రెండ్స్, ఒక పక్కన రాజస్థాన్ రాయల్స్ కీలకమైన ఓపెనర్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ గాయమైంది. అయితే బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ విషయంలో సిరాజ్ ఎందుకో చాలా శృతి మించాడనిపిస్తుంది. అయితే సిరాజ్కి ఇదేమీ ఫస్ట్ టైం కాదు. గతంలో చాలా సందర్భాలలో తన బౌలింగ్లో ఏ బ్యాట్స్మెన్ అయినా బౌండరీలు వరుసగా బాదితే దాన్ని తట్టుకోలేకపోతూ ఉంటాడు సిరాజ్. అయితే ఇక ఈ క్రమంలో అసలు నిన్నటి మ్యాచ్లో అంటే రాజస్థాన్ అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ జట్టు 77 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అయితే అసలు ఏం జరిగింది అంటే ఈ మ్యాచ్లో ముఖ్యంగా శనివారం నాడు జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ 16 బంతుల్లో 3 4లు 3 6లతో 36 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడుతున్న సమయంలో దానికి సిరాజ్ కళ్ళెం వేశాడు. కళ్ళు చెదిరే బౌన్సర్తో ఈ 15 ఏళ్ల కుర్రాడిని బోల్తా కొట్టించాడు. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన ఆనందంలో సిరాజ్ అతిగా ప్రవర్తించేశాడు. అయితే ఇక గట్టిగా అరుస్తూ కళ్ళెళ్ళ చేస్తూ మొహంలో మొహం పెట్టేసేసి తన 2 కన్ను గుడ్లను పెద్దవి చేసేసి వైభవ్ సూర్యవంశీని భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇది చూస్తున్న జనాలకి అస్సలు నచ్చలేదు. నువ్వు గేమ్ ఆడు, వికెట్ తీ, కానీ ఆ చిన్నపిల్లల మీద అంతలాగా దురుసుగా ప్రవర్తించి నీ యొక్క ప్రతాపాన్ని చూపించడం కరెక్టా అంటూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే అప్పటికే ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఈ మ్యాచ్లో సిరాజ్ బౌలింగ్ను వైభవ్ చితక్కొట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన వైభవ్ ఒకే ఓవర్లో 3 బౌండరీలు బాది సిరాజ్కు కోపం తెప్పించాడు. సిరాజ్కు కోపం తెప్పించడం అనేది ఇక్కడ వైభవ్ సూర్యవంశీ ఉద్దేశం కాదు. కానీ ఆ తర్వాత పాపం వైభవ్ సూర్యవంశీకి చాలా తీవ్రమైన గాయమైంది. అది కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. చెప్పుకునే ముందు జస్ట్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఇవ్వండి. అయితే ఇక వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుంచి బౌండరీలు బాదుతూ ఉన్నాడు. అదే జోరులో షార్ట్ పిచ్ బాల్ను అంచనా వేయడంలో విఫలమయ్యి క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. అయితే దాంతో సిరాజ్ గట్టిగా అరుస్తూ వైభవ్ సూర్యవంశీకి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అసలు అది ఎలాగా అంటే మొహంలో మొహం పెట్టేసేసి పెద్ద పెద్ద గుడ్లతో తన దగ్గరికి వెళ్ళి తన నోట్లో నోరు పెట్టి అరిచినంత పని చేశాడు. సాధారణంగా బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయినప్పుడు బౌలర్స్ సెలబ్రేషన్స్ చేసుకోవడం పాయింటే, దానిలో అసలు తప్పుపట్టడానికి ఏం లేదు. కానీ అంతలాగా తన ఒక రాక్షసత్వం చూపించాల్సిన అవసరం లేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి 4 బంతుల్లో 3 బౌండరీలు బాదిన వైభవ్ 5వ బంతిని ఫుల్ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు. అయితే గంటకు 146 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతిని అంచనా వేయడంలో వైభవ్ కాస్త తడబడ్డాడు. దాంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ లెగ్ ఫైన్ దిశగా గాల్లోకి లేగవగా అర్షద్ ఖాన్ ఎలాంటి తప్పిదం లేకుండా ఇక అందుకున్నాడు. ఇక దాంతో సిరాజ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే 15 ఏళ్ల పిల్లాన్ని అవుట్ చేసి అతిగా సంబరాలు చేసుకున్న సిరాజ్ పైన నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లాడిని భయపెట్టేలాగా సంబరాలు చేసుకునేందుకు సిగ్గుండాలి అంటూ అటువంటి పదజాలం యూజ్ చేస్తున్నారు. ఎందుకనంటే నిజంగా ఇటువంటి సెలబ్రేషన్స్ అవసరం లేదు. అయితే దాంతో అతని పైన ఈ రకమైన విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ నిర్వాహకులు సైతం కేల్ జెమిసన్ను మందలించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. మీకు గుర్తున్నట్టయితే కొన్ని రోజుల క్రిందట కేల్ జెమిసన్ కూడా ఇలాగే ప్రవర్తించాడు వైభవ్ సూర్యవంశీ విషయంలో. ఇప్పుడు సిరాజ్ పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లకి 4 వికెట్లకు 229 పరుగులు చేసింది. అయితే 77 పరుగులతో రాజస్థాన్ జట్టు ఓడిపోయింది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయిన తర్వాత రాణించగలిగింది ఎవరు లేరనమాట. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే వైభవ్ సూర్యవంశీకి కూడా చాలా అంటే చాలా పెద్ద గాయమైంది. అది ఏంటో తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చాలా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో సిరాజ్ వేసిన యార్కర్ను ఆడబోయి తనను తాను గాయపరుచుకున్నాడు. యార్కర్ను బలంగా కొట్టే ప్రయత్నంలో బంతి అతని కాలికి బలంగా తాకింది. దాంతో తీవ్రమైన నొప్పితో విలువెల్లాడాడు ఈ 15 ఏళ్ల కుర్రాడు. అయితే క్రీజ్లోనే పాపం కుప్పకూలిపోయాడు. ఫిజియోలు వచ్చిన వైభవ్ సూర్యవంశీకి చికిత్స అందించారు, కానీ అతని పాదానికి టేప్ వేశారు.
దాంతో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తిరిగి మొదలుపెట్టినప్పటికీ బంతి తగిలిన నొప్పినో లేక మరి ఇంకే కారణమో తెలియదు కానీ ఇంకా మరింత కసిగా గుజరాత్ టైటన్స్ బౌలర్ల పైన విరుచుకుపడ్డాడు. అయితే నిజానికి ఈ యార్కర్ తగిలిన తర్వాత వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఆడేమో, మైదానాన్ని వీడి వెళ్ళిపోతాడు అనుకుంటూ సిరాజ్ ఆలోచనలో ఉన్నట్టు అనిపించింది ఆ మ్యాచ్ పద్ధతి సిచ్యువేషన్స్ చూస్తే. కానీ ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచాడనమాట. అయితే మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో లాంగ్ ఆన్ దిశగా సిక్సర్ తరలించాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సిరాజ్ మరుసటి బంతిని యార్కర్గా సంధించినప్పుడు గాయపరిచాడనమాట. అయితే వైభవ్ సూర్యవంశీ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గల. అసలు ఇంకా మళ్ళీ కగిసో రబాడా బౌలింగ్లో మళ్ళీ 2 వర్సెస్ సిక్స్లు కొట్టాడు. అసలు నిజం చెప్పాలి అంటే ఈరోజు వైభవ్ సూర్యవంశీ నిజంగా అవుట్ అవ్వడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఒక బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఎందుకంటే సిరాజ్ బౌలింగ్లో 3 బౌండరీలు బాది క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసిన అనంతరం సిరాజ్ చేసిన పనులకి అందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఏంటి అయ్యా నువ్వు చేసింది అని. ఎందుకనంటే అప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టులో వైభవ్ సూర్యవంశీ చాలా బాగా ఆడుతున్నాడు అనమాట. ఒక పక్కన వికెట్లు వెళ్తూనే ఉన్నాయి కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం బాగా ఆడుతూ వచ్చాడు. అయితే ఇక యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయినప్పటికీ తన పని తను చేస్తూ వచ్చాడు. అయితే ఫ్రెండ్స్, గతంలో కూడా జెమ్మిసన్ ఉన్నాడు కదా, కేల్ జెమ్మిసన్, తను కూడా చాలా దురుసుగా ప్రవర్తించాడు. అయితే తను నాకు తెలిసి ఢిల్లీ జట్టు అనుకుంటా, డీసీ జట్టు. అయితే చాలా దరిద్రమంగా అసలు మొహంలో మొహం పెట్టేసి ఇప్పుడు ఎలా అయితే సిరాజ్ వ్యవహరించాడో అంతకన్నా దారుణంగా వ్యవహరించాడు. సో అలా వ్యవహరించిన కారణంగా తనకు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది. ఎందుకనంటే వైభవ్ సూర్యవంశీ ఒక చిన్న పిల్లాడు. అసలు నిజం చెప్పాలంటే తన మేజర్ కూడా కాదు, అడోలసెంట్స్ అంటారనమాట తనని. అంటే చిన్నపిల్ల అంటే కిడ్ కాదు, అలానే మేజర్ కాదు, తన అడోలసెంట్ ఏజ్లోకి వస్తాడు. అయినప్పటికీ కూడా పాపం ఫియర్లెస్ గేమ్ ఆడుతున్నాడు. తను ఎక్కడా కూడా తన బాక్స్ దాటి వెళ్ళడు. తను ఆడినంత ఆడతాడు. ఎక్కడైనా సరే తను కేవలం గేమ్ ఆడతాడు కానీ ఓవర్ డ్రామాలు చేసేయటము, డ్రామాలు చేసేసి అవతల వాళ్ళతో గొడవలు పెట్టుకోవటం ఎప్పుడు కూడా వైభవ్ విషయంలో జరగదు. అయితే వైభవ్ ఎలాగ ఉంటాడంటే తను అవుట్ అయిన తర్వాత తను అతిపెద్ద బాధ ఏం ఫీల్ అవుతాడంటే అవతల వాళ్ళు తన మీద అరిచినందుకో చప్పట్లు కొట్టినందుకో కాదు, తను అవుట్ అయిపోయాను, జట్టుకి నేను సరిగ్గా ఏం చేయలేకపోతున్నాను, ఇటువంటి బాధే ఆ పిల్లోళ్ళలో బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది అనమాట. సో ఇటువంటి పిల్లోడిని ఈ రకంగా హెరాస్ చేయడం కరెక్ట్ కాదు. సో మేబీ ఇక్కడ సిరాజ్కి కూడా మేబీ డీమెరిట్ పడచ్చు, వార్నింగ్ రావచ్చు, ఫైన్ పడచ్చు, ఏదైనా జరగచ్చు. అయితే ఇది కేవలం వైభవ్ సూర్యవంశీ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా సరే బౌలర్లు శృతి మించిన సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఈ వైభవ్ విషయంలో సిరాజ్ చేసింది మాత్రం తప్పు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.